ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. తొగుట మండల అభివృద్ధిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష చూపిందని విమర్శించారు. దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని తుక్కాపూర్ గ్రామంలో వాటర్ ట్యాంక్, పెద్దమ్మ దేవాలయం ఆవరణలోని మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఎంపీపీ గాంధారిలత నరేందర్ రెడ్డితో కలిసి చెరుకు శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎస్డీఎఫ్ నిధుల ద్వారా 32 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంక్ నిర్మాణం, అలాగే పెద్దమ్మ ఆలయం ఆవరణలో మినీ ఫంక్షన్ హాల్ కు 10 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో మండలంలో అసంపూర్తిగా ఉన్న పనులన్నింటినీ త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ముద్రా సంఘం, కుల సంఘం పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు తుక్కాపూర్ గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసము పెద్దమ్మ గుడికి సంబంధించిన మినీ ఫంక్షన్ హాల్కి పనుల కోసం ముహూర్తం చేయడం జరిగింది. మరి మేము కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దుబ్బాక ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మరి మంత్రి కొండా సురేఖ గారి సహకారంతో మరి మండలంలో అభివృద్ధికి సంబంధించిన అన్ని పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి. పలు కార్యక్రమాలకి ఇంతకుముందు కూడా మేము కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన 3 నెలల లోపలనే ప్రభుత్వం ప్రకటించిన విధంగా అన్ని పథకాలను కూడా అమలు చేస్తుంది. మహిళలకు సంబంధించి ఎక్కువ స్కీమ్స్ని ప్రారంభించడం జరిగింది. మరి దీనికి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మా ఇన్ఛార్జ్ దుబ్బాక ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తుక్కాపూర్ గ్రామంలో నీటి సమస్య ఉండొచ్చు. దానికి గౌరవ మంత్రి సురేఖ గారి దగ్గర తీసుకపోతే తక్షణమే ఎస్డిఎఫ్ కింద 32 లక్షలు ఉత్కాశి ఇళ్లలో శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి పెద్దమ్మ గుడిలో ఒక మినీ ఫంక్షన్ కావాలని చెప్పి దగ్గర సోదరులను అడగడం జరిగింది. దానికి కూడా స్పందించి తక్షణమే 10 లక్షల రూపాయలు ప్రొసీడింగ్ చేయడం జరిగింది. ఇంకా సరిపోకపోతే కూడా ఇంకా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకొస్తుంది. 6 హామీలు ప్రభుత్వం ఇచ్చిందో మరి అందులో 6 హామీలలో 4 హామీలు అమలైనాయి. ఈ నెల 11వ తారీఖు నాడు గృహలక్ష్మి కూడా ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరి గృహలక్ష్మి పథకం కూడా ప్రారంభమవుతుంది. ప్రజలకు ఏదైతే మాట ఇచ్చి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిందో మళ్ళీ 6 హామీలు ప్రజలకు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి 4 అమలు చేసి ఇంకోటి కూడా అమలు కాబోతుంది. ఏవైతే 2014 ముందు అసంపూర్తిగా ఉన్న పనులన్నీ కూడా గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు నిధులు ఇస్తే అవి తక్షణమే యుద్ధ పథకం చేసి రాబో 3 నెలలు 4 నెలలు కంప్లీట్ చేసి ప్రజలకు అందించే దాన్ని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది.